ఇరాన్ అంతటా నిరసనలు విస్తరిస్తున్న నేపథ్యంలో అధ్యక్షుడు పెజిస్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిరసనకారుల వాదనలు వినేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే కొంతమంది అల్లరి మూకలు మొత్తం సమాజాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అదేవిధంగా ఇరాన్లో జరుగుతున్న నిరసనల్లో ఇప్పటి వరకు దాదాపు 500 మందికి పైగా చనిపోయారు. తాజాగా సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా ఇరాన్లో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఇప్పటికే 650 మందిని పోలీసులు కిరాతకంగా కాల్చి చంపారు. అయినా నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో వారిలో భయం పుట్టించేందుకు నియంతృత్వ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆందోళనలో పాల్గొన్న 26 ఏళ్ల ఇర్ఫాన్ సోల్తానీని రేపు ఉరితీసేందుకు రంగం సిద్ధం చేసింది. దీంతో మానవ హక్కుల ఉద్యమకారులు ఎస్ఎంలో అతడికి మద్దతు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.